అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అమ్మా, ఇంటికి చుట్టం వచ్చిండు, అన్నం పెట్టు. నమస్తే ఆంటీ. దా కూసో. మా బాపు నమస్తే అంకుల్. కలెక్షన్ కింగ్ వాడు దొంగ లెక్కల నేసి మార్కెట్లో మా బాపు పరువంతా తీసిండు. అప్పటి సంది మా బాపు పక్షవాతంతో మంచంలోనే ఉన్నాడు. బాపు, అప్పుడు ఒక రోజు నేను ఒక పిల్లగాడిని కొట్టినా అని చెప్పలే మార్కెట్లో, ఈ పిల్లగాడే నన్ను ప్రేమిస్తున్నాడంట. ఐ లవ్ యూ కూడా చెప్పిండు. చాలు చాలు. మా బాపు మంచానికే పరిమితం. మా అమ్మ ఒంటిని విడిచిపెట్టి రాలేదు. మా అన్నగాడు మందుకు బానిస. ఆయనకి ఇంటి మీద పట్టి పర్వాలేదు. తిను. ఈ ఇల్లు, ఆ మార్కెట్ ఈ జన్మకి ఇంతే. అర్థమైందనుకుంటా. నువ్వు ఇచ్చిన 4 డేస్లో ఇంకా 1 డే ఉంది. ఎందుకు ఏంటి అని అడగకుండా రేపు నేను చెప్పిన చోటికి రామహా. సరే తి. సరే పద. నాకు మస్తు పనులున్నాయి, నువ్వు కానిచ్చే. అంటే నా కార్ అక్కడ ఉంది, నీ బండి మీద వచ్చాను కదా. ఇప్పుడు నేను నడుచుకుంటూ ఎలా వెళ్తా? చాలా దూరం కదా. అలవాటే కదా బుక్ చేసుకోవడం. వంట బాగుంది మహా. రేపు ఈడికేరా తీసుకోవో నీకు. లక్ష్మి ఆగవే, నీకు ఆ పిల్లగాడంటే ఇష్టమా? ఏందే అట్లా మాట్లాడుతున్నావు? అసలు ఏం లేవు. నిన్ను గింతపడిసని చూస్తున్నానే. నువ్వెన్నడైనా ఏ పిల్లగాడిని ఇంటికి తీసుకురాలి. పైగా ఆ పిల్లగాడు మార్కెట్లో కలిసిన రోజే చెంపదెబ్బ కొట్టిందానివి. నువ్వు అనుకుంటే ఎట్లనైనా ఇచ్చేసి పంపించవచ్చు. అసొంటిది ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మన కష్ట సుఖాలు చెప్పి పంపించాల్సిన అవసరం ఏముందే? నువ్వన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. ఇగో, నీ కోపం తెలవకుంటుండడానికి నేను బయటదాన్ని కాదే, నిన్ను కన్నదాన్ని. చెప్పే. ఎలా ఉన్నావురా? బాగున్నాను. నాన్న నీ పక్కన లేడు కదా. లేడు, కానీ కాల్ నాన్నే చేయమన్నారు. నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ముందైతే అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా. నిజంగానా? నిజమేరా. నమ్మొచ్చా? నువ్వు ఎక్కువ ఆలోచించకు, ముందు ఇంటికి తీసుకొనిరా. సరే. ఓకే. నువ్వు కోరుకున్నట్టే మీ నాన్నగారు ఒప్పుకున్నారు కదా, మరి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళావా? మా నాన్న ఒప్పుకున్నాడని హ్యాపీనెస్ కన్నా ఆ, మహాలక్ష్మి యాక్సెప్ట్ చేస్తుందా లేదని టెన్షన్ ఎక్కువైపోయింది సార్. ఓ పెద్ద టెన్షనే అది. ఎంత ముద్దుగున్నవే చీరలా. ఆ పిల్లగాడు మంచోడు బిడ్డ, ఒప్పుకో. నాకు తెలుసులే, నువ్వు పని చూసుకో.
నువ్వంటే నాకు ఇష్టమోయ్. నువ్వు నన్ను 4 దినాలు బయటికి రమ్మని అడిగినప్పుడు మార్కెట్లో కోసం ఒప్పుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతావు కదా అనుకున్నా. ఎందుకో తెలియదు, నీ మీద ఇష్టం పెరిగిపోయింది. కానీ నీకు ముచ్చట చెప్పాలి. ఏంటి మహా? నేను అందరు ఆడపిల్లల లెక్క కాదు. పెళ్ళైన తర్వాత నేను మీ ఇంటికి రాలేను. నాకు అర్థం అవ్వలేదు. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కానీ నేను మీ ఇంటికి రాను. అదేంటి మహా? నాకు ఈ ఆలోచన ఇప్పుడొచ్చింది కాదు. నా చిన్ననాడే మా మేనత్తకి ఒకరినిచ్చి పెళ్లి చేసిర్రు. పెళ్ళైన 4-5 నెలలు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాతనే షురువైంది. ప్రతిదానికి హింసించే అత్త, అర్థం చేసుకొని భర్త, కట్నానికి ఆశపడే మామ, ఇట్లా రకరకాల కారణాలతో ఇంటికొచ్చేది. అలాంటి టైంలో ఎవరి మీద ఆధారపడాలనో తెలియక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇక అప్పటి నుంచి అనుకున్నా, బతికితే 10 మందికి పెట్టేలాగా బతకాలి కానీ ఒకరి మీద ఆధారపడి బతకొద్దని. ఇప్పుడు కూడా నేను నేను ఇష్టపడ్డా కాబట్టి ఈ ముచ్చట చెప్తున్నా, లేకుంటే చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం నాకు నచ్చినట్టే ఉంది. రేపు పొద్దుగాల పెళ్ళైనాక ఇట్లుండకపోవచ్చు. అందుకే పెళ్ళైన తర్వాత నేను మీ ఇంటికి రాలేనంటున్నా. అలా ఎలా అనుకుంటావు మహా? నీ చిన్నతనంలో మీ అత్తగారికి జరిగిన సమస్య చాలా పెద్దది. నేను కాదనట్లేదు. బట్ అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు కదా. కాలంతో పాటు మనందరం అప్డేట్ అవుతూ వచ్చాం. ఆ రోజుల్లో ఈ రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? మహా, మా అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చింది. మీ అమ్మ మీ నాన్నని పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చింది. రేపొద్దున నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంటికి రావాలి కదా. ఏ రాజ్యాంగంలో రాసింది పెళ్ళైన తర్వాత అమ్మాయిలు అబ్బాయిల ఇంటికే రావాలని? ఏడ రాసింది? రాకూడదని ఏ రాజ్యాంగంలో రాసింది? కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అమ్మాయికి పెళ్లి అయితే అబ్బాయిల ఇంటికి రావడం అనేది మన ఆచారం. అదే మన సంస్కృతి. ఇదే మన ఆచారం, ఇదే మన సంస్కృతి అని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పడం ఏంటి మహా? మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పిందే కదా మనం పాటిస్తున్నాం. అదే కదా రాసింది ఒక మనిషి. వాళ్ళు రాసింది నువ్వు నమ్ముతున్నావు. ఇది నీ జీవితం, కానీ ఇది నా జీవితం. నేను గిట్లనే ఉంటా. మహా, నాకు నచ్చిన అమ్మాయితో కలిసి మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్ప మహా? కదా, నా మగంతో నేను నా ఇంట్లో ఉండాలనుకోవడం తప్ప? తప్పులేదు. అవసరం ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చిపోతుంటాం కదా. అదే కదా, అవసరం ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి పోతా అంటున్నా కదా. అసలు ఇదే మంచి ఇదే చెడని ఎవరు డిసైడ్ చేసిండ్రు? చూడు, నీ ఇంట్లో నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు ఎట్లుండాలనుకుంటున్నావో, నా ఇంట్లో నా మగంతో నేను అట్లే ఉండాలనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నువ్వు డిసిషన్ తీసుకున్నావు కదా. మా ఇప్పుడు ఎలా అయితే నీ ఫ్యామిలీని ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తున్నావో, రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా చెయ్యి. నేను అస్సలు అడ్డు చెప్పను. అంతగా అవసరమైతే నేను నీ ఫ్యామిలీని చూసుకుంటా. నువ్వెవరివి నా ఫ్యామిలీని చూసుకోవడానికి? అంటే ఇప్పుడు ఏంటి మహా? నా ఇల్లరికం రమ్మంటున్నావా? నేను చెప్పలేదు ఇల్లరికం రమ్మని. మరేం చేద్దాం? ఇగో, నేను నీ ఇంటికి వచ్చి ఎట్లుండలేను, నువ్వు కూడా నా ఇంటికి వచ్చి అట్లనే ఉండలేవు. అది నేను అర్థం చేసుకుంటా, కానీ నా దందాన్ని నేను విడిచిపెట్టి రాలేను. నువ్వు కూడా నీ ఉద్యోగం విడిచిపెట్టొద్దు. నేను ఏడున్నా నా ఇంటిని పోషించుకుంటా. అది నా బాధ్యత. నాకు కావాల్సింది ప్రశాంతమైన జీవితం, అర్థం చేసుకునే మొగుడు. మహా, మహా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నిజంగా నేను అర్థం చేసుకుంటున్నా. నువ్వు చూసిన 4-5 కాపురాలు బాగాలేదన్నంత మాత్రాన అన్ని కుటుంబాలు అలా ఉండవు. నేను ఒప్పుకుంటా. చాలా మంది అమ్మాయిలు అత్తవారింటికి వెళ్ళాక చాలా సఫర్ అవుతున్నారు. హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వెందుకు ఆ సైడ్ ఆలోచించట్లేదు? నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? జనరలైజ్ చేయకు మహా. ప్లీజ్ ఒక్కసారి ఆ సైడ్ ఆలోచించి చూడు ప్లీజ్. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.